సూర్య గారి కరుపు సినిమా తెలుగులో వీరభద్రుడు. ఈ సినిమాలో సూర్య గారి యాక్టింగ్ అనేది ఇంకా పీక్ స్టేజ్ అనమాట. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు, అన్ని సినిమాలు ఒకెత్తైతే ఈ వీరభద్రుడు సినిమా కరుపు సినిమాలో యాక్టింగ్ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇలాంటి యాక్టింగ్ ఇంకా మళ్ళీ చూస్తామా చూడమా అనే రేంజ్లో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో సూర్య గారు ఇచ్చారు అని చెప్పేసి చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. సో మరి ఈ సినిమా అనేది ముఖ్యంగా మనకు సూర్య గారు కూడా ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పారు. ఫస్ట్ ఆఫ్ అంతా కూడా చాలా ఎమోషనల్గా టచ్ అవుతుంది, ఆ తర్వాత స్టోరీ ఏంటనేది క్లియర్గా అర్థమైపోతుంది అని చెప్పేసి అని చెప్పారు. సో ఆయన చెప్పినట్టు అచ్చుగుద్దినట్టు సినిమా చూసిన వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఎమోషనల్గా ఉండింది. మరి ఈ సూర్య గారు నిజంగా ఈ సినిమాలో అంటే ఎవరో చెప్తున్నారని కాదు, కానీ మేము చూసినంత వరకు చెప్తున్నాం, సినిమాలో సూర్య గారి యొక్క యాక్టింగ్ అనేది ఇంకా ఖచ్చితంగా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని చెప్పేసి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా అదే మాట. అండ్ ఒక ఎమోషనల్ పార్ట్ అంతా కూడా అందరూ కనెక్ట్ అవుతారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఓన్లీ ఎమోషన్ అని కాదు, ఇంకా నెక్స్ట్ పార్ట్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అన్ని యాక్షన్ సీన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. మరి ఈ సినిమాలో ఏంటంటే సూర్య గారి క్యారెక్టర్ అనేది ఒక స్పెషల్ ఫోకస్ అనమాట. అంటే ఒక ఆయన న్యాయవాది క్యారెక్టర్ చేస్తూ ఉంటారు, అణగారిన వర్గాలకి న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తూ ఉంటారు. అయితే సూర్య గారికి అండదండగా ఉండడానికి దైవం తనతో పాటు రావడం, తనకు అండగా ఉండడం అనేది జరుగుతుంది. సో అలాంటి ఒక మంచి పాత్ర అనేది సూర్య గారు పోషించారన్నమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇది సినిమా కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ రోజులలో సమాజంలో జరుగుతున్నటువంటి అతిపెద్ద భూతం ఏదైనా ఉందంటే అన్యాయం అన్నమాట. సో మరి ఆ అన్యాయానికి న్యాయం చేసే విధంగా సూర్య గారి క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంటుందని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో మరి ఈ సినిమా ఎంతమంది చూశారు? నార్మల్గా ఈ సినిమా అనేది 14th రిలీజ్ అవ్వాల్సి ఉంది, కాకపోతే మార్నింగ్ షోస్, ఆఫ్టర్నూన్ షోస్ అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. రీజన్ కొన్ని అనివార్య కారణాల వల్ల షోస్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. కాకపోతే ఈవినింగ్ 6 నుంచి ఆటోమేటిక్గా షోస్ అనేవి పడాయన్నమాట. సో ఖచ్చితంగా చూసిన వాళ్ళందరూ కూడా సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది, అందరూ కూడా చూడాల్సిన సినిమా అని చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీరు కనుక సినిమా చూసి ఉంటే మీకు ఎలాంటి ఫీల్ అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడని వాళ్ళు కూడా ఖచ్చితంగా సినిమాని చూడండి.